హాయ్. ఈ రోజు గుండె నిండా గుడి గంటలో స్టోరీ విషయానికి వస్తే మీనా బాలు మాట్లాడుకుంటుంటారు. ఇంకా మీనా ఉండి అంటుంది, ఎలా అయినా సరే మనోజే ఆ బాబుకు తండ్రి, మీరు ఎన్నైనా చెప్పండి, రోహిణికి మనోజు మోసం చేస్తున్నాడు, రోహిణి మనతో ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఇలా మోసపోకూడదు, తర్వాత ఆమె ఏం డెసిషన్ తీసుకుంటుందో ఆమెకే వదిలేయాలా అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా అతన్నైతే అసలు నమ్మకూడదు. చూసారా ఎంత ప్లాన్ వేశాడు. ఆ కల్పన ఏమో ఫారెన్ లో ఉంది, ఆయనేమో ఆ బాబుని అమ్మమ్మ దగ్గర పెట్టి ఇతనేమో కనపడకుండా ఉండి ఇంత మోసం చేశాడు అని చెప్పేసి మీనా అయితే మనోజ్ గురించి చెప్తుంటుంది. సరే ఇంకా ప్రూఫ్ లేకుండా మనం ఏం మాట్లాడలేము కదా అని చెప్పేసి బాలు అనేది, సరే ఇంకా నువ్వు పాలు తాగేసి పడుకో అని చెప్పి మీనాకైతే చెప్తాడు. ఇంకా తెల్లారిన తర్వాత మనోజ్ వచ్చేసి ఒక డైటిషియన్ అయితే తీసుకొస్తాడనమాట. ఆమె వస్తుంది, ఆమె పేరు సునీత. రోజుకి వారానికి 8,000 తీసుకుంటుందంట. డైట్ ప్లాన్ చెప్తుందంట. అలాగే 4 వారాలు వస్తుందన్నమాట. ఎట్టయినా సరే స్లిమ్ అవుదాము అని చెప్పి అనుకునింది కదా. ఇంకా ప్రభావతి కాఫీ తాగుతున్నసరికి ఆవిడ వచ్చి ఆ కాఫీ గ్లాస్ పెరుగుకుంటుంది అనమాట. ఇంకా నుంచి కాఫీలు టీలు తాగడానికి లేదు అని చెప్పేసి అంటుంది. నేనైతే ఇవన్నీ తీసుకొచ్చాను, నేను గ్రాసరీస్ తీసుకొచ్చాను, ఇవే తినాలా మీరు అని చెప్పేసి ఆవిడైతే అంటుంది. ఇంకా మీలో ఉన్నవన్నీ నాకు చెప్పాలనేసరికి బాలు కామ్గా ఉండొచ్చు కదా. అంటే వాడేమో 40 లక్షలు తీసుకొని మోసం చేసి వెళ్ళిపోయాడు, మా అమ్మ ఏమో మా వైఫ్ ని రాచి రంపాన పెడుతుంది అంటే మీనా ఉండి 5 కాదు చెప్పమని చెప్పింది, మన వాళ్ళ బాడీ గురించి చెప్పమని చెప్పింది అని చెప్పేసి అయితే అంటుంది. ఇంక నుంచి నేనే ఫుడ్ చెప్తానో ఆ ఫుడ్డే తినాలా, మీరు ఇంకా సన్నగా అయిపోతారో, మీ కోడలు చూడండి మెరుపు తీగలాగా ఉన్నారు, మీరు కూడా అలాగే సన్నగా అయిపోతారు అని చెప్పి ప్రభావతో చెప్తుంది. ఇంకా తన ఫోటో తీసి ఏఐ ద్వారా చిన్న ఫోటోగా చేస్తుంది అనమాట. ఒక 20 years తగ్గినట్టు చేస్తుంది. ఇంకా బాలు వచ్చేసి నువ్వేనా అమ్మ అని చెప్పేసి, నాన్న అమ్మ చూడు నాన్న వెళ్తుంటే బాడీ గార్డు కావాలేమో అంటే దానికి ఈ అమ్మాయి ఉంది కదా, రవి వాళ్ళ వైఫ్ ఉంటుంది, ఆమె వచ్చేసి ఎందుకు అబ్బాయిల నుంచి కాపాడడానికే అంటే, కాదు ఎవరు ఈమె గుర్తుపట్టకుండా ఉంది కదా, కుక్కల నుంచి కాపాడడానికి అని చెప్పి ఇలా సరదాగా మాట్లాడుతుంటారు. ఇవాళ ఇంకా ప్రభావతి ఉండేసి ఎలా అయినా సరే నేను సన్నగా అయిపోవాలా అని చెప్పని అనుకుంటుంది. ఇంకా డబ్బులు ఎవరు ఇస్తారు, ఇంకా మనోజే ఇవ్వాలి కదా, వారానికి 8,000 అంటే ఇంకా మనోజే ఇస్తాడులే అని చెప్పేసి బాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకొచ్చేసి కానిస్టేబుల్ చూపిస్తాడనమాట. కానిస్టేబుల్ బాలు కాలర్ పట్టుకుంటే అతను ఇలా నెడతాడు కదా, బాలు నెట్టి ఇలా చొక్క జోబి పట్టుకుంటాడు కదా, ఆ జోబి చినిగుతుంది కదా, దాని గురించి అతను ఆలోచిస్తా బాలు నేను ఇంకా వదలను, నేను ఇంకా మర్చిపోను అని చెప్పి తన గురించి అయితే ఆలోచిస్తా ఉంటాడు. అదే సమయానికి మీనా వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. అంటే శుక్రవారం అని చెప్పి వాళ్ళ అమ్మకి పూలైతే ఇస్తుంది. వాళ్ళ అమ్మ ఇంకెంత డబ్బులు ఇవ్వాలమ్మ అంటే, డబ్బులేం వద్దులేండి, నేను ఇక్కడ దాకా వచ్చాను అందుకని ఇవ్వడానికి వచ్చాను అనేసరికి, ఇదంతా మా అబ్బాయికి నచ్చదమ్మా, అందుకని ఏదైనా సరే ఎవరి కష్టం ఉంచుకోవద్దు అని చెప్పి మా అబ్బాయి చెప్తుంటాడు అని చెప్పేసరికి అంత లోపల అతను కూడా వస్తాడు. ఇచ్చేసి ఇక పూలు ఇచ్చిందిరా అమ్మాయి అంటే, సరే ఎంత అయింది అంటే, అందరికి 150 మీకు 100 అంటే, ఎందుకులే ఇదిగో తీసుకోండి అని చెప్పి తనకైతే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కానిస్టేబుల్ వాళ్ళ అమ్మ వచ్చేసి నేను ఇంకా టిఫిన్ తినేసి పోమ్మా అంటే, లేదు నాకు హాస్పిటల్కి టైం అయింది నేను వెళ్ళిపోవాలని చెప్పేసి మీనా వాళ్ళ చెల్లి అయితే బయలుదేరేస్తుంది అనమాట, వెళ్దాము అనేసి. ఇంకా బాలు అయితే మీనాకి పసుపు తాడే వేసుకోంది కదా, అందుకని తన కోసము చీటీ కడతా ఉంటాడు. 1,40,000 దాకా కట్టాడంటే ఇంకా కొంచెం డబ్బులు కడితే ఇంకా తనకి చేంజ్ చేయించచ్చు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అదే వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటాడు. అది కూడా అన్నిటికీ ఈఎంఐ కట్టమని చెప్పి కూడా డబ్బులు ఇస్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ కూడా నువ్వు సూపర్, ఇంకా ఈఎంఐ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాలు నిన్ను చూసి, ఎందుకంటే ఖచ్చితంగా డబ్బులు కట్టేస్తా ఉన్నావు అనేసరికి, మనలాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే కదా హెల్ప్, ఈఎంఐ కదా కట్టుకుంటా ఉండేది, డబ్బు లేకున్నప్పుడు ఇదే కదా మనకి హెల్ప్ చేసేది అని చెప్పి అంటాడు. అది మాత్రం కరెక్టే, మనం ఒక సామాన్లు ఒక వస్తువు తీసుకోవాలంటే ఈఎంఐ తీసుకున్న కొంచెం కట్టేస్తాం కదా, అదైతే సూపర్. కాకపోతే డబ్బులు కడతా ఉండాలి, కట్టడం ఆపేస్తే మాత్రం మనకే నష్టము. ఇంకా మాట అంటాడు. ఇంకా చీటీ కట్టి డబ్బులు దాచిపెట్టాడు కదా, ఇంకా బాలు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి మీనా అయితే చాలా పొగుడతాడు అనమాట. మీనా సూపర్, అసలు నువ్వేం పెట్టినా తింటుంది, ఏది ఉంటేనే అదే కట్టుకుంటుంది, ఇది కావాలా అది కావాలా అని చెప్పదు, చాలా గ్రేట్ మీనా అని చెప్పేసి తనైతే పొగుడుతూ ఉంటాడు. పొగిడిన తర్వాత ఇంక ఈమె డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా ప్రభావతి, అక్కడ వచ్చేసి డాన్స్ నేర్చుకుంటా ఉంటుంది. ఎవరు చింతామణి ఆ స్టెప్ కూడా ఇట్టా స్టెప్ వేస్తా ఉంటుంది. ఇంకా ప్రభావతి వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఎవరిని జుట్టు పట్టుకొని కొడతా ఉన్నారు మీరు, ఆ స్టెప్ ఏంది అనేసరికి, నాకేదో గతి లేకుండా ఇక్కడికి వచ్చినా నేను, మీనాని ఎప్పుడెప్పుడు ఓడిద్దామని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాను నేను అని చెప్పి ఆమె మాట్లాడుకుంటా ఉంటుంది చింతామణి. ఇంకా ప్రభావతి కూడా ఉండి నేను స్టెప్పులు నేర్పిస్తాను చెయ్యండి అనేసరికి, నేను చేయట్లా అని చెప్పి అడుగుతుంది చింతామణి. లేదు నేను గురువు స్థానంలో ఉండి చెప్పినప్పుడు మీరు చేయాలా, లేకపోతే మీరే నాకు నేర్పించండి అని చెప్పి ప్రభావతి అనేసరికి, ఇంకా చింతామణి లేదులే నాదే తప్పైపోయింది, నేనే
నేను ఇది నేర్చుకుంటాను అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా మీనా వచ్చేసి ఆవిడకి ఫుడ్ తీసుకొస్తా ఉంది అనమాట. ఎందుకంటే వాళ్ళు డైట్ ఎంత పెద్ద లిస్ట్ అయితే ఇచ్చారు కదా, అది చేసుకొని వండుకొని రావాలి కదా, అందుకని ఫుడ్ అయితే తీసుకొస్తా ఉంటుంది. ఇంకా డాన్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర వచ్చేసి ఆ పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు గర్ల్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళు బిస్కెట్లు తినిపించుకుంటా మాట్లాడుకుంటా ఉంటారు. మీనాకి కోపం వస్తుంది, కానీ ఒకసారి నా స్టూడెంట్ గురించి నీకెందుకు అని చెప్పి ప్రభావతి అడుగుతుంది. అందుకే ఇంకా నాకెందుకులే, ఆమె ఏదో ఒకటి మాట్లాడుతుంది అని చెప్పేసి ఆమెకి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రభావతి చింతామణి ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు అనమాట. అప్పుడు మీనాకి అర్థమవుతుంది, అరే మొన్న అత్త చేయనొప్పి అని చెప్పి ఈవిడతోనే కదా ఫోన్ మాట్లాడుతున్నది అని చెప్పేసి సర్రమని కోపం వస్తుంది ఆమెకి, మీనాకి. ఇంకా వెళ్ళిన తర్వాత ఒకరినొకరు పరిచయం చేయాలి కదా. మీనా వచ్చేసి ఈమె నా కోడలని చెప్పదు, అంత పరిచయం చేసిన పేరేం కాదులే అంటుంది వాళ్ళ అదే కదా, మన ఇంట్లో వాళ్ళని అవతల వాళ్ళ ముందు పరువు తీయకూడదు. ఇలాంటి అత్తలు చాలా మంది ఉన్నారులే, మా ఇంట్లో కూడా ఉన్నారనుకో, అట్ట పరువు తీయకూడదు ఆ విషయం గురించి. ఇంకా మీనా వచ్చేసి ఆవిడ నాకు తెలుసులే అని చెప్పంటుంది. ఇంకా చింతామణి కూడా ఆవిడ నాకు తెలుసులే అని చెప్పేసి చింతామణి కూడా అంటుంది. అనేసరికి వీళ్ళిద్దరికి మంచి ఫైటింగే వస్తుంది అనుకుంటా. అసలు బాగా పొగరబట్టుండేదే మీనా వాళ్ళ అత్తగారు ఆ చింతామణి. అలాంటిది మీనాను పట్టుకొని నీకెందుకు అంత పొగరు, ఎందుకంత అహంకారము అని మాట్లాడతారు. కానీ మీనా మాత్రం చాలా డిపెండ్ చేసుకుంటుంది. చాలా బాగా వాళ్ళిద్దరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. అసలు ఏదైనా పరుగు పందెంలో అయితే నేను మాత్రమే గెలవాలి అనుకోను, నేను గెలవాలి అనుకుంటాను కానీ నేను మాత్రమే గెలవాలి అని చెప్పి అనుకోను నేను. అయినా కూడా వాళ్ళతో అంటుంది, డాన్స్ నేర్చుకోవడానికి వచ్చింది చెప్పి అనుకుంటున్నారా, కాదు నన్ను పతనం చేయడానికే వచ్చింది అని చెప్పనేసి ఇంకా ఆవిడతో కూడా అంటుంది, మీరు ఎంత నిధి చేసినా కూడా నేను తోసుకుంటా వెళ్ళిపోతా ఉంటాను, నన్ను మీరు ఆపలేరు అన్నట్టు మాట్లాడుతుంది. ఆమె వచ్చేసి చింతామణి వచ్చి నేను ఆపడమే నా పని అని చెప్పేసరికి, నేను ఇప్పుడు ఇన్ని ఫంక్షన్ హాల్ ఉన్నాయి, ఇన్ని కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఎప్పుడు నన్ను ఆపుకుంటా పోతారా, ఇంకా జీవితాంతం నన్ను ఆపుకుంటా ఉండాల్సిందే కానీ మీ పని మీరు చేసుకోలేరు, అయినా కూడా వచ్చేసి ముందు నేనే పోతుంటానులే అని చెప్పేసి అయితే మీనా అయితే చెప్పింది. అబ్బా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది అనిపించింది. ఎంతమందికి మీనా అలా వార్నింగ్ ఇస్తుంటే బాగుంది అనిపించింది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకపోతే వీళ్ళు డైట్ అయితే చేస్తా ఉన్నారు కదా, అదేదో టయానికి కొంచెం తింటే తగ్గిపోతుంది కదా, అలాంటిది వచ్చేసి వీళ్ళు ఒక కూరగాయలు తీసుకొచ్చి డైట్ చేయాలన్న విషయంతో ఫుడ్ పెట్టుకొని ఉంటారు. ఇంకా మీనా వచ్చి ఇంటికి వచ్చి చాలా బాధపడతా ఉంటుంది. శృతి వచ్చి అడుగుతుంది, ఎందుకు మీనా అలా ఉన్నావు అనేసరికి, సొంత వాళ్ళే ఇలా చేస్తున్నసరికి నాకు చాలా బాధగా ఉంది అనేసరికి, అలాంటప్పుడు నువ్వు అడగచ్చు కదా మీనా అంటే, వద్దులే నేను అడగనంటే నేను అడిగేదా అని అడుగుతుంది శృతి. వద్దు నువ్వు కూడా అడగబాక, అంటే నువ్వు ఇంత మంచితనంగా ఉంటావు కాబట్టి అత్తయ్య అలా చేస్తా ఉంది మీనా అని చెప్పేసరికి, పోతే పొన్నిలే నేనైతే నీకు సాడీలు చెప్పినట్టు ఉంటుంది, వదిలేలే అని చెప్పేసి మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు వదిలినా నేను వదలలే, ఆ పని చెప్తానని చెప్పేసి శృతి అయితే అనుకుంటుంది. ఇంకా వీళ్ళు డైట్ చేసుకోవాలి కదా, మీనా అన్ని కూరగాయలు వండి ఇచ్చినందుకు డబ్బులు ఇస్తున్నారు, 500 ఇస్తా ఉన్నారు. ఇంకా వడ్డించినందుకు కూడా 1000 రూపాయలు అడుగుతుంది అనమాట. ఎక్కడ నా ఫుడ్ అంటే, ముందు డబ్బులు ఎక్కడ అని అడుగుతుంది. ఎవరికి, ఈమెకైతే అత్తగారికి వడ్డిస్తుంది కానీ మనోజ్గా వడ్డించింది అనమాట. అందుకే 500 ఎక్కడ అంటే ఇస్తారు. ఇంకా ఫుడ్ తీసుకొస్తుంది. ఆ ఫుడ్ లో శృతి ఏం చేస్తుంది అంటే ఆముదం పోసి పెడుతుంది అనమాట. నీకు ఇట్ట కావాలని చెప్పి, అంటే మీనా తుడుతుంది కదా పాపమ, అందుకని శృతి ఆముదం పోస్తుంది. వీళ్ళు అబ్బా తెల్లదొరలు తినే ఫుడ్ అని చెప్పి రావురమని తింటా ఉంటాడు. ఇంకా ప్రభావతి వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చేసి టయానికి తింటేనే అది డైట్ కి సరిపోతుంది, ఇంత తినవలేదు, అన్నం ఇంత తిన్నా చాలు కదా అని చెప్పి ఉద్దేశంతోనే అనుకుంటా పోతాడనమాట. వీళ్ళైతే రావురమని తింటా ఉంటాడు. ఇంకా మనోజ్ పడుకో అంటే కడుపులో గుడగుడా అంటా ఉంటుంది. ఇదంతా రోహిణికి ఎక్కడ పోయి గుడగొడ సౌండ్ వస్తున్నదా అని చూస్తుంటే ఇంకా ఇతర పొట్టలో నుంచి సౌండ్ వస్తున్నది. ఇంకా ఆమె అయితే షాక్ అవుతుంది. ఇంకా మండే ఎపిసోడ్ లో మోషన్స్ అవుతాయి అనుకుంటున్నా. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.